శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. వాగర్థ విముక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదాం ఉపకర్తారం దాతారం సరసంతాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. నమోస్తు రామాయ సరక్ష్మాయ దేవే తస్యై జగద్జ్ఞాయ నమోస్తు రుద్రేంద్రయమాన్యేభ్యో నమోశ్చంద్రార్కమరుద్గణేభ్యः శ్రీ సీతారామాభ్యాం శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అపార కరుణాసింధు జ్ఞాన శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానం. శ్రీ గురుభ్యో నమః. వచ్చిన శ్రీ స్కాంద మహాపురాణం పార్ట్ 2 ఎపిసోడ్ ఇప్పుడు 88 చెప్పుకోవాలి. 87లో ఏం చెప్పుకున్నాము అంటే, నీ యాగస్థలము బ్రహ్మకొండమును ప్రసిద్ధి పొందును. ఈ తీర్థంలో ఒకసారి స్నానం చేసిన వారికి ముక్తి ద్వారపు అడ్డు ఆ క్షణంలోనే తొలగిపోను. ఓ విధి నేను సత్యంలో చెప్పిదిని. ఇక్కడ అయింది. ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఎపిసోడ్ 88. బ్రహ్మకొండంలోని భస్మధారణ వైభవం వలన క్షణమాత్రంలో భూతప్రేత పిశాచాదులు నశించును అని పలికి ఈశుడు అంతర్ధానమయ్యాను. యజ్ఞములు పూర్తయిన తర్వాత జితేంద్రియులైన మునులు, ఇంద్రాది దేవతలు గంధమాదల పర్వతమునందు స్వయముగా రుద్రుడు సేవించిన ఆ యజ్ఞభూమిని ఆశ్రయించి నిరంతరము ఇచ్చట ఉండిరి. శాస్త్ర ప్రకారం బహుదక్షిణాకములైన యజ్ఞములను పూర్తి చేసి శివుని నుండి కోరికలను పొందిన బ్రహ్మ సత్యలోకములకు వెళ్ళను. నాటి నుండి దేవతలు, మునులు, బ్రాహ్మణులు బ్రహ్మకొండము చేరి శాస్త్ర ప్రకారం యాగములు చేసిరి. అందువలన యజ్ఞములు చేయదలచిన నరులారా, యజ్ఞములను ఇతటినే చేయవలయును. ఈ బ్రహ్మకొండము మనుజ దేవ మునీశ్వరులతో నమస్కరింపబడినట్టుది. సమస్త సంసార పాపములను సకల పాపములను నశింపజేయనది, సకల సకలార్థములను ఇచ్చినది, శుభకరమైనది. హనుమత్కొండ ప్రశస్తి బ్రహ్మ సఖా వృత్తాంతం. శ్రీసూతులు ఇట్లనేరి, మానవులు మహాపుణ్యప్రదమైన బ్రహ్మకొండమునందు శ్రద్ధతో స్నానం చేసి పిదప హనుమత్కొండమునకు వెళ్ళవలెను. రాక్షసులు మరణించిన తర్వాత, యుద్ధం ముగిసిన తర్వాత, రామాదులు తిరిగి వెళ్ళిన తర్వాత గంధమాదన పర్వతమునందు సర్వలోకములకు ఉపకారం కొరకు మారుతాత్మజుడైన హనుమంతుడు తన పేరుతో సర్వతీర్థములలో ఉత్తమ తీర్థమును ఏర్పరిచెను. దాని వైభవమును విని రుద్రుడు స్వయంగా సేవించుతూ ఉన్నాడు. ఆ తీర్థముతో సమానమైనది భూలోకంలో లేదు, భవిష్యత్తులో రాదు. అతడు స్నానం చేసిన నరులు సనాతనమైన శివలోకమునకు వెళ్ళుదురు. మహాపుణ్యప్రదము, మహాపాతక నాశకము, సర్వలోకముల ఉపకారం కొరకు హనుమంతుడు నిర్మించిన దాని వలన నరకములన్నీ చాలా కాలము శూన్యముగానే ఉండిపోయినవి. కేకయ వంశంలో చెందిన ధర్మసకుడు రాజు ఇంతకు పూర్వము ఆ తీర్థమందు భక్తితో స్నానం చేసి 100 మంది పుత్రులను పొందిన. ఋషులు, ఓ సూత, ఈరోజు ధర్మసకుని చరిత్రను చెప్పవలసిందనియు అతను హనుమత్కొండ తీర్థంలో స్నానం చేసి 100 మంది పుత్రులను పొందిన కదా అని అడిగిరి. శ్రీసూతులు ఇట్లనే, ఓ ఋషులారా, ఆ మహారాజు చరిత్రను వినవలసింది. ఈరోజు ధర్మసకుని వృత్తాంతమును సంక్షిప్తంగా చెప్పేదను. శత్రువులను జయించిన వాడు, ధర్మబుద్ధి కలవాడు ధర్మసకుడు అను రాజు నీతిమంతుడు, ప్రజాపాలన తత్పరుడు. అతనికి ప్రత్యేకంగా గల 100 మంది 100 భార్యలు ఉండేవారు. ఆ రాజు వంశోద్ధారకుడైన కుమారుని వారి నుండి పొందలేకపోయాను. పుత్రోత్పత్తికి రాజు ఎన్నో ఉత్తమ ధర్మములను ఆచరించు వృద్ధుడైనాడు. చివరకు ఆ వృద్ధుడైన రాజునకు జ్యేష్ఠపత్ని యందు అందమైన సుచంద్రుడు అను పేరు గల పుత్రుడు ఉదయించను. పుట్టిన కుమారుని తల్లులందరూ వైషమ్యమును వదిలి పాలు మొదలగు వారితో ఉత్తమముగా సమానముగా పెంచసాగిరి. ఒకసారి ఊయలలో నిద్రించిన ఆ పిల్లవాని పాదములో అగ్ని వంటి విషముగల తోకతో తేలు కుట్టినది. తేలు కుట్టుట చేత ఆ బాలుడు మాటిమాటికి ఏడ్చెను.
ఇది విని ఆ రాజు మంత్రి పురోహితులతో కూడి విషంలో హరించిన మాంత్రికులతో కుమారులకు చికిత్స చేయించను. అనేకమైన ఔషధములతో కూడా చికిత్స చేయించగా పుత్రుడు ఆరోగ్యవంతుడయ్యను. కానీ ఆ రాజు ఒక్క కుమారుడు ఉండటకన్నాను నరులకు పుత్రుడు లేకుండా బలము. ఇట్లో పరిపరి విధములు ఆలోచించి రాజు నాకు బహుపుత్రత్వం ఏ విధంగా కలుగునో ఆ ఉపాయమును నాకు చెప్పమని తన వద్ద గల బ్రాహ్మణులతో చెప్పాను. అట్లే వారితో నాకు పుత్రులు కలుగు కర్మను చెప్పమని కూడా అడిగాను. అప్పుడు పురోహితునితో కూడిన ఋత్విజులు అందరూ ఏకమై నిశ్చయించి రాజుతో, ఓ రాజా, నీకు 100 మంది పుత్రులు కలుగు కృత్యము కలదు, దానిని చెప్పెదం అని. వారు మహాపుణ్యప్రదమైన గంధమాదన పర్వతం ఉన్నది. అది దక్షిణ సముద్రం మధ్యలో సేతు రూపంలో ఉన్నది. అది సిద్ధ చారణ గంధర్వ దేవఋషులతో నిండి ఉండును. అది దర్శనము చేత సర్వ స్పర్శనం వలన అన్ని పాపములను నశింపజేయును. అచ్చటి లోకములో ప్రసిద్ధమైన హనుమత్కొండము అను కొండము గలదు. అది గొప్ప దుఃఖములను శమింపజేయును, స్వర్గ మోక్ష ఫలములను ఇచ్చును, నరక క్లేశములను తగ్గించును. ఆ కుండము సంతానహీనులకు సంతానాన్ని ఇచ్చినట్టుది. అచ్చట నీవు ప్రయత్నపూర్వకంగా స్నానం చేసి దాని తీరములో అన్ని కోరికలను తీర్చినట్టు పుత్రీయమైన ఇష్టిని శ్రద్ధతో చేయుము. దానివలన నీకు నీ 100 మంది భార్యల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పుత్రుడు జన్మించగలడు, ఇందు సందేహం లేదు అని చెప్పి వెంటనే ఋత్విక్కులతో, భార్యలతో, పురోహితులతో, అమాత్యులతో, భృత్యులతో కూడుకొని యజ్ఞ సంభారము కలవాడై దక్షిణ సముద్రంలోని గంధమాదన పర్వతమునకు వెళ్ళాను. హనుమత్కొండము చేరి సైన్యముతో పాటు స్నానము చేసి దాని తీరంలో 1 నెల రోజులు ఉండెను. పిమ్మట వసంతం వచ్చిన తర్వాత చైత్రమాసంలో రాజు పురోహితునితో కూడుకుని పుత్రకామేష్టిని ఆరంభించిన. హనుమత్కొండ తీరంలో ఇష్టి సమాప్తి అయిన తర్వాత పురోహితుడు హోమం చేయగా మిగిలిన పాయసంలో రాజు భార్యల చేత తినిపించాను. తర్వాత రాజు హనుమత్కొండము నీటిలో 100 మంది భార్యలతో కూడి అపభృత స్నానం చేసిన. ఋత్విక్కులకు, బ్రాహ్మణులకు దక్షిణ దానాదులు ఇచ్చి అమాత్య పరివారముతో ఆ రాజు ఆనందముతో తన నగరములకు మరలి వచ్చెను. కొంతకాలం గడిచిన తర్వాత 10వ మాసంలో రాజు యొక్క 100 మంది భార్యలు 100 మంది గుణవంతులైన పుత్రులను ప్రసవించిరి. ధర్మసక రాజు సంతోషపడి స్నానము చేసి శుద్ధుడై సంకల్పం చేసి వారికి జాతకర్మ ఆచరించను. బ్రాహ్మణులకు గో, భూ, తిల, హిరణ్యాదులను దానం చేశాను. పెద్ద భార్యకు మాత్రము 2 కుమారులు జన్మించాయి. వారు మొత్తం 101 కుమారులు వృద్ధి చెందిరి. వారు ప్రౌఢులైన తర్వాత ఈ రాజు వారికి రాజ్యం విభజించి ఇచ్చి గంధమాదన పర్వతమునకు సేతువునకు భార్యలతో కూడా వెళ్ళారు. హనుమత్కొండము చేరి దాని తీరంలో తపస్సు చేశాను. తపస్సు చేస్తూ శివుని ధ్యానించుతూ ఆ ధర్మసకరాజునకు చాలా కాలం గడిచిన తర్వాత ఆ రాజు అక్కడ మరణించెను. అతని భార్యలు భర్తను అనుసరించిరి. జ్యేష్ఠపుత్రుడు సుచంద్రుడు తండ్రికి సంస్కారం చేసి శ్రద్ధతో శ్రాద్ధపర్యంతమైన కర్మలన్నిటినీ ఆచరించిరి. ఇచ్చట మరణితుడైన రాజు భార్యలతో కూడి వైకుంఠమును చేరెను. ప్రకాశవంతులైన సుచంద్రముఖ్యులైన రాజపుత్రులు అందరూ అన్నతమ్ములు మాత్సర్యమును వదిలి తమ తమ రాజ్యమును అనుభవించిరి. ఈ విధముగా మీకు హనుమత్కొండ వైభవము చెప్పితిని. ఓ బ్రాహ్మణులారా, అద్భుతమైన ధర్మసకుని చరిత్రమును చెప్పితిని. హనుమత్కొండములో కామసిద్ధి కొరకు స్నానము చేయవలెను. ఈ అధ్యాయము పఠించువారు, శ్రద్ధతో వినువారు ఇహమున అనంత సుఖమును పొందుతురు. పరలోకము చేరి దేవలోకములో దేవతలతో సహా క్రీడించెదరు.
అగస్త్య తీర్థ ప్రశంస అగస్త్యుడు దక్షిణములకు వచ్చుట. సూతులు ఇట్లనిరి. స్వయంగా రుద్రుడు సేవించిన హనుమత్కొండంలో శ్రద్ధగా స్నానం చేసి తర్వాత అగస్త్య తీర్థములకు వెళ్ళాను. ఈ తీర్థమును అగస్త్యుడే స్వయంగా నిర్మించెను. పూర్వము మేరు వింధ్యాపర్వతములకు కలహం జరుగుతుండగా వింధ్యపర్వతము లోకముల పూర్ణతను అడ్డగించుచూ పెరిగిపోయినది. దేవతలు కైలాస పర్వతమునకు వెళ్ళి ఈ విషయంలో శివునికి విజ్ఞాపన చేసిరి. శివుడు పార్వతీ పాణిగ్రహణమునందు ఉత్సుకత కలవాడై పార్వతిని యాచించుటకై వశిష్ఠాది మునులను పంపి, కుంభయ్య, నీవు వింధ్యపర్వతమును నిగ్రహింపము అని శాసించిరి. అప్పుడు కుంభజుడు పినాకితో, మీ వివాహపు రూపమును చూడలేను కదా, ఎట్లు అని అనగా, శివుడు, కుంభజ, వివాహ రూపం అనగా నేను పార్వతితో కూడినదే. ఆ రూపంలో నేను నీకు మహాపుణ్యప్రదమైన వేదారణ్యంలో కనిపించదము అని అనగా, అగస్త్యుడు వింధ్యాద్రిని నిగ్రహించి పాదమును ఆక్రమించడం ద్వారా నేను ఈ భూమిని చక్కజేసి దక్షిణ దేశం తిరుగుతూ గంధమాదనున్న వైభవం తెలుసుకొని తన పేరుతో మహాపుణ్యప్రదమైన తీర్థమును అతడికి వెళ్ళి నిర్మింపజేశాను. లోపాముద్రతో కలిసి కుంభజుడు నేటికి అతట్నే ఉన్నాడు. ఆ తీర్థ స్నాన వైభవం వలన సుదీర్ఘతమాసుని పుత్రుడు కక్షీవంతుడు అనువాడు స్వనయుని కూతురైన మనోరమను దానిని భారీగా పొందెను. కక్షీవంతుని కథ పుణ్యమైనది, పాపనాశకము. ఆ కథను మీకు చెప్పేదను. ఓ ముల్లారా, మీరు శ్రద్ధతో వినుడు. ఇక్కడితోటి ఈ ఎపిసోడ్ విరామిద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. వినుడు వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు, ధీరులు, వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం, మహాభారతం. సత్సంగం సత్సంగం, భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు. భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.